ఒక ఎలక్షన్లో ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు. ఆ క్యాండిడేట్ల మధ్యలో ఓటింగ్ సిస్టమ్ నడిచింది. ఆ ఓటింగ్ సిస్టము 4:9 రేషియోలో ఉంది. ఒక క్యాండిడేట్కి ఏమో 4 ఓట్లు పడ్డాయి, ఇంకో క్యాండిడేట్కి ఏమో 9 ఓట్లు పడ్డాయి. 4 ఓట్లు పడ్డాయి, ఇంకో క్యాండిడేట్కి ఏమో 9 ఓట్లు పడ్డాయి. ఇంతవరకు క్లియర్గా సార్? 4 ఓట్లు వీడికి పడ్డాయి, వీడికి 9 ఓట్లు పడ్డాయి. 9 ఓట్లు పడ్డవాడు గెలిచినవాడు, 4 ఓట్లు వచ్చినవాడు ఓడిపోయినవాడు. క్వశ్చన్, నేను తెలుగులో సెంటెన్స్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. గెలిచినవాడు అని అంటే సక్సెస్ఫుల్ క్యాండిడేట్. గెలిచిన వాడుకి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నాడు? 984,321. చాలా పెద్ద వాల్యూ ఉంది సార్. 984,321. 984,321. అయితే ఓడిన వాడికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఓడిన వాడికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ప్రతి ఒక్కరూ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతారు సార్. సాల్వ్ చెయ్యని స్టూడెంట్ అంటూ ఎవరూ ఉండరు. కానీ మీరు ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తున్నారనేదే మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఇదొక T20 మ్యాథ్స్ సార్. అన్ని క్వశ్చన్లు ఆ ఎగ్జామ్ కాకుండా మిమ్మల్ని బయటకు ఎగ్జామ్ అడిగితే అన్ని మీరు సాల్వ్ చేస్తారు. ఇది ఇక్కడ చూడండి సార్. ఓడినవాడు అండ్ గెలిచినవాడు మధ్య నిష్పత్తి ఎంత? 4:9. గెలిచిన వాడికి మొత్తం ఓట్లు ఎన్ని వచ్చాయి? ఎంతో ఉంది? 9,84,321. ఓడిన వాడికి ఇది రేషియోలో ఉంది, ఓట్లు ఎంత? ఇటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మీరు జనరల్గా మీరేం చేస్తారంటే మీరు సాల్వ్ చేసే పద్ధతి చెప్తాను. 9 కాస్త 984,321. ఇదే రెప్లికా క్వశ్చన్ మాక్లో ఉంది. 4 ఎంత? 4/9 ఇంటూ 98,4,321. ఇది మంచిగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఆన్సర్ ఎక్కడ వచ్చిందో చూస్తారు. ఎవడు చేయమన్నాడయ్యా మిమ్మల్ని? ఇక్కడ ఏమన్నా చేయమన్నాడా? 9 కాస్త 9,84,321 అవుతే 4 ఎంత? ఇక్కడ చూడండి సార్. 4 ఎంత? ఇక్కడ నేను మీకు అన్నీ కూడా 1/1 కాన్సెప్ట్లు చెప్తాను. ఇక్కడ చూడండి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చెబుతున్న సెషన్ సార్ ఇది. అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ భాజనీయత సూత్రాలు, డిజిటల్ సమ్లు అవన్నీ పక్కన పెట్టేసాయి. ఒక స్టూడెంట్ అసలు మ్యాథ్స్ వాడికి రాదు. మ్యాథ్స్ రానోడు ఏం చేయాలంటే ఈ 9,84,321. ఇది కొంచెము దరిద్రమైన నంబరు. ఈ నంబర్ని తీసేద్దాము. దీన్ని నేను 9,90,000 దగ్గర పెట్టుకుంటున్నా. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్న సెషన్. 9,11,99. ఆర్ యు ఆల్ విత్ మీ? 9,11,99. 4,11,44. అంటే ఇప్పుడు మీరు చూస్తే 4,40,000. ఆర్ యు ఆల్ విత్ మీ? 4,40,000. ఈ 9,84,000 అనేది 9,90,000కు కొంచెం తక్కువ. ఆన్సర్ 4,40,000కు జస్ట్ తక్కువ. 4,40,000కు జస్ట్ తక్కువ. 4,40,000కు జస్ట్ తక్కువ. ఓన్లీ ఒకటే ఆప్షన్ ఎగిరిపోయింది. గుర్తుపెట్టుకోండి సార్. దయచేసి మీ వైపు నుంచి నాకు ఆన్సర్లు వద్దు. మీ ప్రతాపం ఏదో మాకు పేపర్లో చూపెట్టుకొని మాకులో మంచి మార్కులు నేను అడిగినప్పుడు మీరు ఆన్సర్లు చెప్తే చాలు. నాకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి తీసుకొచ్చే సెషన్ ఇది. ప్రాబబ్లీ మ్యాథ్స్లో ఎన్నో యూజ్ చేసి ఫాస్ట్గా వచ్చేది. లేట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మీరు ఎలా చూడాలి? ఇదేమో 9,84,321 ఉన్నది. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇక్కడ మీరు కొంచెం ఈజీ చేయడానికి ఇంకా క్యాలిక్యులేషన్, అసలు ఇది ఫస్ట్ 2 డిజిట్లే తీసుకోండి. 9 ఎన్నిసార్లు పోతే 98 వస్తుంది? 11 సార్లు. 4,11,44. 44 ఫస్ట్ 2 డిజిట్ల కంటే తక్కువ ఉండాలి. 44 ఫస్ట్ 2 డిజిట్ల కంటే తక్కువ ఉండాలి. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా సార్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి. సెకండ్,
ఈ 9 ఏమో ఇక్కడ 1 అయింది, 9 ఏమో ఇక్కడ 1 అయింది. 9ని ఏ నంబర్ తోటి మనము లబ్ధం చేస్తే 1 వస్తుంది. 9 నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాత్రం, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇది ఒక బెస్ట్ సెషన్ సార్. మీకు సింపుల్గా క్యాల్కులేషన్లు పెద్ద పెద్ద తీరంలు లేకుండా సింపుల్గా ఆలోచించే పద్ధతులు. 9 1 అయింది కన్నా, 9 2 18, 9 3 27, 9 9 81, 9 9 81. అంటే 9ని 9 తోటి భాగిస్తే నాకు ఇక్కడ 1 వస్తుంది. 4ని 9 తోటి చేస్తే యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 6 రావాలి. 4,40,000 కంటే తక్కువ ఉండాలి, యూనిట్ డిజిట్ 6 ఉండాలి. ఇదేమో యూనిట్ డిజిట్ 5, ఇదేమో యూనిట్ డిజిట్ 9. మ్యాథ్స్ స్టూడెంట్స్కి తెలుసు ఇది 4 తోటి డివైడ్ అవ్వాలి.